బంధువులకు, స్నేహితులకు, పెద్దలు డాక్టర్ గారికి, నిరంతరం ఆధ్యాత్మిక సేవలో ఉన్న మా మరుమాముల వెంకటరమణ శర్మ దర్శనం శర్మ గారికి, మిగిలిన మిత్రులకు అందరికీ నమస్కారం. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎప్పుడూ ఏదో రాస్తే బాగుంటుంది అనే ఆలోచన మరి అది ఓ పురుగులాగా తొలుస్తూనే ఉంటుంది నా మనసులో. దానికి కారణం ఉందా లేదా అని నేను పరీక్షించుకున్నప్పుడు ఒక్కోసారి కారణం ఉంటుంది, ఒక్కోసారి ఏ పని లేకపోతే సరే కూర్చొని చదవటం రాయటం చేద్దామన్న ఆలోచన వస్తుంది. అదేవిధంగా ఎవరైనా ఒక వ్యక్తిని కలిసినా, వ్యక్తులను కలిసినా, ఏదైనా ఒక స్థలానికి వెళ్ళినా, ఏదైనా నాకు వింతగా అనిపించినా, వికృతంగా కనిపించినా దాని గురించి రిపోర్టింగ్ లాగా, అంటే అందులో నా ఓనర్షిప్ కన్నా రిపోర్టింగ్, అంటే జరిగినట్టు వాస్తవాన్ని రాస్తే బాగుంటుందనే ఆ పరంపరలో చాలామంది అంటుంటారు. నేను ఈ పుస్తకాలు అవి రాస్తున్నప్పుడు ఈ మనవరాళ్ళు కానీ, ఇంతకుముందు మనవడు, ఇప్పుడు ఎదిగిన వాళ్ళు అందరూ నువ్వు ఆ పుస్తకం చూసి కాపీ కొడుతున్నావు తాతయ్య అనేవాళ్ళు. కానీ నిజమే మరి వాళ్ళు, ఎందుకంటే నేను పుస్తకం పక్కన పెట్టుకొని ఇప్పుడు రామాయణానికి రచయిత అంటే ఎవరని చెప్పాలి? రామాయణం రచయిత నేను చెప్పలేను, రామాయణం రచయితని కాదు, వాల్మీకి ఒక్కడే రచయిత రామాయణానికి. అంటే ఈ మధ్య చాలామంది రామాయణాలు రచయితలను రాసుకుంటున్నారు. కాబట్టి ఆ వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా చెప్పాలంటే ఒక అథారిటేటివ్ బుక్ ముందర పెట్టుకొని రాస్తేనే ఇది అవుతుంది. కానీ నేనేదో రాస్తే కాదు కదా. అవునమ్మా నేను కాపీ కొడుతున్నాను, దీన్ని మా వాళ్ళు సరదాగా లిఫ్ట్ ఇరిగేషన్ అని అంటారు కూడా, కానీ చేస్తూనే ఉన్నాం అని అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళని. వాస్తవాన్ని నేను కాపీ కాదు కొట్టేది, చేసేది ఏంటంటే దాన్ని ఒక మూసలో పెట్టి నేను అర్థం చేసుకున్న దాన్ని చెప్పటం. అప్పుడు చిలకపాటి విజయరాఘవాచార్య గారు ఎవరైతే నేను రామాయణ చదవమని ప్రోద్బలం చేశారో ఆయన ఏమన్నారంటే, ఎవరిని నేను రచయితగా ఈ పుస్తకాలకు పేరు పెట్టుకోదలుచుకోలేదు అంటే వాచవి అనువక్త అని పెట్టమన్నారు. అంటే రీటోల్డ్ అని ఇంగ్లీష్లో మనకు వచ్చాయి. ఇంగ్లీష్ రైట్ ఒక ఈఎఫ్ డాడ్ అని ఆయన మా చిన్నతనం రాసేవాళ్ళు ఎక్కువ, రీటోల్డ్ అని. అలా 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 చేస్తూ సరే ఏదో రామాయణాలు, భారతాలు, భాగవతాలు అయిపోయిన తర్వాత ఒక 5-6 నెలల క్రితం అనుకుంటాను, లేదా 6-7 నెలలు అయిందో, ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు జ్ఞానంతోనో అజ్ఞానంతోనో మిడిమిడి జ్ఞానంతోనో లేదా నిజంగా అతను నమ్మిన సిద్ధాంతం నేపథ్యంలోనో సనాతన ధర్మం మీద అసలు ఇది అవుట్డేటెడ్ అనో ఇంకేదో అన్నాడు. సరే ఆయన అభిప్రాయం అయింది. పోయిన ఆయన అన్న తర్వాత ఆ తర్వాత కోర్టులు కూడా ఏదో కొంత తప్పన్నారు, అవన్నారు. అప్పుడు ధర్మం ఏది, అధర్మం ఏంటి, ఆర్యధర్మం ఏంటి, ఆర్షధర్మం ఏంటి, అసలు ధర్మం అంటే సనాతనమేనా, అధునాతనిగా ఉందా అని ఏదో కొంత తొలిచి కొత్తగా ఏం రాయక్కర్లేదు, ఏదో రామాయణం రాశాను, భారతం రాశాను, భాగవతం రాశాను, వేదాలు రాశానంటే అందులో చదివినాయి నా భాషగా అవన్నీ దగ్గర పెట్టుకొని మళ్ళీ అందులో ధర్మం గురించి ఎక్కడెక్కడ ఏముంది, వివిధ ధర్మాలు, ఆ ధర్మాలలో నేను సనాతనం అని అనుకున్నది మాత్రమే రాశాను. అది కావచ్చు కాకపోవచ్చు. సో ఆ విధంగా ఈ నేపథ్యంలో 90 వ్యాసాలు రాశాను. ఈ 90 వ్యాసాల్లో దాదాపు ఒక 40-45 ఆల్రెడీ పబ్లిష్డ్, రకరకాల పేపర్లలో, ఆధ్యాత్మిక మాసపత్రికలలో, వార్తాపత్రికలలో పబ్లిష్ అయినాయి. ఇది కమర్షియల్ ప్రాజెక్ట్ కాదు. ఎప్పుడు నేను పుస్తకాలు రాయంగానే ఎవరో ఒకళ్ళు మేము ప్రింట్ చేయిస్తామని అంటాం,
ఈసారి మా అబ్బాయి ఏమన్నా అంటే ఎవరు ఎందుకు ప్రింట్ చేయించాలి డాడీ, మనమే ప్రింట్ చేసుకుందాం, సనాతన ధర్మం మనమే 10 మందికి చెబుదాం అన్నాడు. అని ఇంత అవుతుందిరా అంటే అసలు చెప్పొద్దు, చేసేసేయండి, ప్రింట్ చేసేయండి, ముందు పే అడ్వాన్స్ అని చేయమన్నారు. దర్శన్ శర్మ గారి సహాయంతో సామవేదం షణ్ముఖ శర్మ గారు మొట్టమొదటిసారిగా ఆయన ముందు మాట పంపించాడు. కంచి కామకోటి పీఠాధిపతి పంపించాడు. మురళీ కృష్ణమాచార్య గారు, ఆయనతో దాదాపు 3-4 సంవత్సరాలు బట్టి వైరంతో ఉన్నాను నేను. ఎందుకంటే ఆయన భద్రాచలం చేస్తున్న సీతారాముల కళ్యాణంలో ఆ ప్రవరల విషయంలో నేను చాలా విమర్శించాను ఆయన్ని. అయినా కానీ ఆయన నా సద్విమర్శగా తీసుకొని ఆయన పాపం రాశాడు. విజయరాఘవచారి గారు, వీటన్నిటి నేపథ్యం ఇది. ఈ పుస్తకాన్ని ఆదరిస్తారని నమ్మకం. అయితే ప్రతి వాళ్ళు ధర పెట్టమని అందులో ఏం రాశానంటే కొనేవారికి మాత్రమే 699 అని పెట్టాను. అంటే కొనమని కానే కాదు, కొంతమంది మేము బలవంతంగా కొంటా ఉంటారు. అలా ఏమైనా డబ్బులు వస్తే మళ్ళా రీప్రింట్ పుస్తకాల కోసం వాడతాం. సో క్లుప్తంగా ఈ మాటలతోటి అందరికీ నమస్కారం. ఈ పుస్తకం 10 మంది చదవాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ శ్రీరామనవమి శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తూ నమస్కారం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అందరికీ నమస్కారం. నాకు అత్యంత ఇష్టమైన, నేను అమితంగా గౌరవించే మహనీయమూర్తి శ్రీ వనం జ్వాలా నరసింహారావు గారు. ఒక 20 ఏళ్ళు ఈనాడులో పనిచేసి గత 20 ఏళ్ళుగా దర్శనం అనే ఒక ఆధ్యాత్మిక పత్రికను ప్రారంభించినప్పుడు ఒక అందమైన సొబగులతో అద్భుతమైనటువంటి ఆలోచింపజేసే లోతైన ఆధ్యాత్మిక స్పర్శతో చక్కని వ్యాసాలు అందించినటువంటి నాటి నుంచి నేటి వరకు శ్రీ వనం జ్వాలా నరసింహారావు గారు. వనం జ్వాలా నరసింహారావు గారు క్షణం తీరికలేని ఉద్యోగ బాధ్యతల్లో గత 3-4 దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రుల వద్ద, గవర్నర్ల వద్ద, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఏ అధికారైనా కూడా ఉద్యోగం చేశాక ఇంకొక పని చేయరు. ఈ 3 చోట్ల పనిచేసేవాళ్ళు ఎవరిని పనిచేసిన వాళ్ళ జీవితాన్ని చూసినా. కానీ జ్వాలా నరసింహారావు గారి యొక్క వ్యక్తిత్వం ఎటువంటిదంటే, వారు వృత్తి ఒకటి, ప్రవృత్తి మరొకటి. వృత్తి ఉద్యోగ ధర్మంలో ఎంత బాధ్యతలను నిష్ఠగా చేస్తారో, ప్రవృత్తిగా కూడా ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక నేపథ్యం కూడా వారిది చాలా గొప్పది. ప్రధానంగా వారిలో ఒక రకమైనటువంటి మార్పును, ఒక ధార్మిక కోణాన్ని రామాయణమే వారిని కలిగించింది. ప్రధానంగా వావిలికొలను సుబ్బారావు గారని వారు మందరం వాల్మీకి రాసిన 24,000 శ్లోకాల సంస్కృత రామాయణాన్ని తెలుగులో 24,000 పద్యాలతో రాసిన మహానుభావుడు వావిలికొలను సుబ్బారావు గారు. వారినే వాసుదాస స్వామి అంటారు. పోతన భాగవతాన్ని ఎలా తెనుగీకరించారో వ్యాస భాగవతాన్ని వావిలికొలను సుబ్బారావు గారు కూడా ఈ యుగంలో, అంటే ఈ శతాబ్దంలో మనమందరి ముందర ఆ పని చేశారు. ఎందుకో కవిత్రయానికి, వ్యాస భారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయానికి, తెలుగు రామాయణాన్ని అచ్చ తెలుగులో ఆంధ్రీకరించినటువంటి పోతనకు వచ్చిన కీర్తి వావిలికొలను సుబ్బారావు గారికి రాలే. అందున మన ఈ తరం ఆ మహావీరుడికి. అయితే ఆ మహనీయుడు రాసినటువంటి 24,000 శ్లోకాల మందరం ఆ రామాయణ ఆంధ్ర కావ్యం, వారిని ఆంధ్ర వాల్మీకి అని కూడా కీర్తించారు అందరూ. ఆ మహానుభావుడి యొక్క రామాయణాన్ని వారిలో ఎందుకు కలిగించిందో, వావిలికొలను సుబ్బారావు గారు ఆవహించారో, వాల్మీకి గారు ఆవహించారో, రాముడు ఆవహించారో తెలియదు. కానీ 24,000 శ్లోకాల 6 కాండలను, 6 కాండల తెలుగు వచనం చాలా అరటిపండు ఒలిచినట్టుగా సరళమైనటువంటి తెలుగు వాక్యాలతో చక్కని వచనాన్ని వారు రాశారు. వారిని రచయితనే అనాలి. కానీ విజయరాఘవాచార్యుల యొక్క సూచన మేరకు వాచవి అనువక్త అని అన్నారు. కానీ వారు రచయితనే. ఎందుకంటే రామాయణాన్ని ఆంధ్రీకరించిన మిగతా వాళ్ళందరూ మొల్ల అయినా, రంగనాథ్ అయినా, ఇంకెవరైనా వాళ్ళని రచయితలే అన్నాం. వీరు రచయితనే, రామాయణ రచయిత వీరు కూడా. అలా 6 కాండలు కూడా ముఖ్యమంత్రి దగ్గర పనిచేసినప్పుడు, అమెరికాలో వెళ్ళినప్పుడు, అమెరికాలోకి వెళ్తే మొత్తం అన్ని రాష్ట్రాలు, అన్ని పర్యాటక ప్రాంతాలు క్షణం తీరిక లేకుండా కుటుంబ సభ్యులతో గడుపుతామనుకుంటారు. కానీ అక్కడికి వెళితే నాకు సమయం దొరికిందని ఒక కాండ మొత్తం రాసేశారు. ఎందుకు వారితో నాకు అనుబంధం అంటే, రామాయణం అప్రతిహతంగా 20 ఏళ్ళుగా నేను వేస్తూనే ఉన్నా. అందులో వారు వేసిన ప్రతి కాండకు కూడా నేను ప్రచురణకర్తగా ఉన్నా.
ఆ భాగ్యం నాకు కలిగింది. అలా ఆ అనుబంధం ఈ 15-20 ఏళ్ళుగా వారితో ఉండడం, వారి యొక్క ఆలోచన, పట్టుదల, సునిశ్చిత పరిశీలన ఎంత గొప్పదంటే, ఎక్కడో యాగాలు, శ్రౌత యాగాలను జరుగుతాయి, వాటినే సోమయాగాలు అంటాం. ఎక్కడో కేరళలో నంబూద్రి బ్రాహ్మణులు చేసిన అతిరాత్రం అనేటువంటి ఒక మహాయాగం గురించి తెలుసుకుని ఆ గొప్పతనాన్ని వాళ్ళ మిత్రురాలు ఎవరో ఒక పాత్రికేయురాలు ఢిల్లీ నుంచి చెబితే, సురేఖా పిళ్ళై గారు, వాడు నేషనల్ జర్నలిస్ట్, వారు రాస్తే ఆ వార్తకు వచ్చినటువంటి ప్రాచుర్యం మామూలు కాదు. ఎందరో చూసి అభినందించారంటే సోమయాగం ఇలా ఉంటుందని గుట్టుగా జరుపుకోవడం తప్ప బహిరంగ పత్రికా ప్రశ్నలు ఎప్పుడు రాలా. వారు అంతటి గొప్ప అతిరాత్రయాగం గురించి రాస్తే హరిహరనాథ శర్మ అనే ఒక బ్రాహ్మణుడు దాన్ని చూసి అలాంటి యాగాన్ని నేను ఇక్కడ చేస్తా అనే ప్రేరణ పొంది శ్రీ జ్వర నరసింహారావు గారిని, నన్ను ఆ యాగంలో ఇన్వాల్వ్ చేస్తే వారి పర్యవేక్షణలో ఆ యాగం అత్యద్భుతంగా జరగడానికి కారణమైంది. ఆ యాగ నిర్వహణ మొత్తంలో కూడా పివిఆర్కే ప్రసాద్ గారు సాంకేతికంగా అధ్యక్షులైతే, మొత్తము కర్త కర్మ క్రియగా ఒక పట్టుదలగా మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించిన మహానుభావుడు జ్వర నరసింహారావు గారు. అంటే వారి యొక్క ఎంత పట్టుదల అంటే 4.5 కోట్లతో ఆ యాగం జరిగింది. ఆ 4.5 కోట్లు ఒక సామాన్య బ్రాహ్మణుడు రూపాయి లేని వాడు నిర్వహించేది సాధ్యమా అంటే వారు సాధ్యం చేసి చూపించారు. అదొక మచ్చు తునక వారిలో ఉండే పట్టుదలకు. అంతేకాకుండా రామాయణం అయిపోయింది, కరోనా వచ్చింది. ఈ మధ్య రామాయణం మొత్తం 6 కాండలు రాశారు. తర్వాత వారు ఈ ప్రభావంతోనే సమకాలీనమైనటువంటి ధార్మిక విషయాల మీద చర్చలు, వ్యాసాలు రాయడం మొదలుపెట్టి అనేక పత్రికల్లో రాశారు. దర్శనం పత్రికలు కూడా రాసేవారు, ఇంకా ఇతర ధార్మిక పత్రికల్లో. సార్, ఇంత గొప్ప వ్యాసాలు, టుడేస్ న్యూస్ పేపర్ ఈజ్ టుమారోస్ వేస్ట్ పేపర్ అవుతుంది, కానీ ఆ వ్యాసాలన్నీ ఒక మాలగా అల్లితే అది చిరకాలంగా ఉంటుంది సార్ అని నేను పట్టుదలతో వారి ధర్మధ్వజం అనేటువంటి మొట్టమొదటి వారి ధార్మిక వ్యాసాల సంకలనాన్ని ధర్మధ్వజంగా ప్రచురించాం. అది కూడా చాలా గొప్పనైనటువంటి పేరు తీసుకొచ్చింది రామాయణాల తర్వాత. ఆ తర్వాత రామాయణాలన్నీ కూడా ఒక పుస్తకంగా వేశారు, అది చక్కగా ఒక పుస్తకంగా వెలువరించారు. ఇకపోతే వారు కరోనా సమయంలో భాగవతం, అదేవిధంగా భారతం, ఇవన్నీ కూడా భారతం మొత్తం వ్యాస భారతాన్ని, తెలుగులో వచ్చిన భారతాలను, భాగవతాన్ని, తెలుగులో వచ్చిన భాగవతాలని మొత్తం లోతైన అధ్యయనం చేస్తూ ఆ రెండు కూడా భాగవతం అంటే ఇవాళ సామాన్యుల నుంచి పండితుల దాకా సులభంగా తెలుసుకునే విధంగా ఆ 3 పుస్తకాలు నాకు తెలిసి ఇవాళ ఆధ్యాత్మిక నేపథ్యం, పండిత నేపథ్యం లేని ఒక మహానుభావుడు భారత, భాగవత, రామాయణాలను రాయడం నేను వీరొక్కరినే చూస్తున్నా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. పెద్ద మీరు చెప్పిన ఇందులో రాసిన పౌరాణికులు కానీ ఇంకో మహానుభావులు కానీ ఎవరూ రాయలేని కీర్తి ఆ నేపథ్యం లేని కేవలం ప్రవృత్తిగానే తీసుకున్నటువంటి జ్వర నరసింహారావు గారు భారత, భాగవత, రామాయణాలు రాశారు. ఆ తర్వాత మీరు అన్నారు కదా, తమిళనాడులో నాయకుడు అవాకులు చవాకులు పేలితే వారికి సనాతన ధర్మం లోతులను తెలుసుకోవాలి అనే ఒక జిజ్ఞాస కలిగి, ఏమిటి ధర్మం, సనాతన ధర్మం, ఆర్యధర్మం, ఇంకా అనేక విధాలైనటువంటి చర్చలు జరుగుతున్నాయని చెప్పి ఆమూలాగ్రము వారు పరిశోధించి ఇవాళ సనాతన ధర్మం గురించి జగద్గురువులు, ఆచార్యులు, స్వామీజీలు, పౌరాణికవేత్తలు రకరకాలుగా చెప్తున్నారు. కారు వీరు చెప్పినటువంటి భిన్నమైనటువంటి కోణం 50 మంది హైందవులు ఆలోచింపజేసే విధంగా, చైతన్యపరిచే విధంగా, సనాతన ధర్మం మీద సాధికారికంగా ఎవరైనా ఛానళ్ళ వాళ్ళు అడిగితే చెప్పడానికి ఒక గైడ్గా వారు ఆ వ్యాసాలు రాశారు. ఆ వ్యాసాలన్నిట్లలో మొదటి వ్యాసం ఇందులో మొదటి వ్యాసం కూడా దర్శనంలో ప్రచురించిన వ్యాసం, అది నాకెంతో భాగ్యం. అలా ఎన్నెన్నో వ్యాసాలు, ఎన్నెన్నో ఆలోచింపజేసే విషయాలు వారు ఇవ్వడమే కాకుండా, వారు భద్రాచలం వాస్తవ్యులు, ఖమ్మం వాస్తవ్యులు, రాముడు అంటే వారికి ఇష్టదైవం. వాళ్ళ ఊరిలో కూడా భద్రాచలం కాలం నాటి ఆలయాన్ని వారు పునరుద్ధరణ చేశారు. ముఖ్యమంత్రి గారిని తీసుకువచ్చారు అక్కడికి. అక్కడ భద్రాచల రాముల్లో రాముడి తప్పుగా చెప్తున్నారని ముఖ్యమంత్రి దగ్గర ప్రధాన ప్రజా సంబంధాల అధికారిగా ఉండి కొన్ని విషయాలు చెప్పకూడని విషయమైనా వాడు భేషజాలకు పోకుండా ముక్కుసూటిగా తప్పు చేస్తున్నారు, ఇది తప్పు అని చాలా గట్టిగా చెప్పి సమాజానికి తెలియజేశారు. ఇవాళ ఆ మార్పు రావడానికి కూడా ప్రయత్నిస్తుంది. ఆ వ్యక్తే ఇవాళ వీరిని ప్రస్తుతిస్తూ చక్కని ఒక ముందు మాట కూడా ఇందులో రాశారు. అది గొప్ప విషయం. అలాంటి అనేక విషయాల మీద
ఒక్క విషయం కాదు, ఒక్క టాపిక్ కాదు. మేము జ్యోతిష మహాసభలని చెప్పి 2 రోజులు రవీంద్ర భారతిలో తెలంగాణలో ఉండే సిద్ధాంతులందరినీ కూర్చున్నబెడితే అసలు జ్యోతిష్యం అంటే ఏంటి అని జ్యోతిష్యం మొత్తము ఆమూలాగ్రం తెలుసుకుని ఒక పెద్ద వ్యాసం ఆంధ్రజ్యోతిలో రాశారు. అలా ఏ విషయమైతే ఆ విషయం, ఎక్కడైనా ఒక మంచి పర్యాటక స్థలానికి పోతే మనం ఊరికే చూస్తాం, ఆనందిస్తాం, వస్తాం. కానీ అట్లా ఉండరు. వారి మైండ్లోకి ఎక్కించుకుంటారు. మొత్తం ఆ స్థలమంతా స్కాన్ చేసుకుని ఒచ్చుడుతోనే ఆ అర్ధరాత్రి దాకా కూర్చొని వ్యాసం రాసేస్తారు. కాశీకి మేము వెళ్తే మేమంతా అక్కడ ఎంజాయ్ చేసాం, అన్నీ చూసుకుంటూ ఆనందించాం, ఆధ్యాత్మిక అలౌకిక ఆనందాన్ని పొందాం. కానీ వారు ప్రతి నిమిషం ప్రతి క్షణం ఏం జరిగింది, ఎలా మేము ఎక్కడెక్కడ సందర్శించామని ఒక గైడ్, ఒక యాత్రాదర్శిని వారు రాసిన వ్యాసాలు. ఓహో, మేము ఇంత గొప్పగా ఇంత పర్యటన జరిగిందా అన్నట్టుగా వారు రాశారు. గయ కానీ కాశీ కానీ ఇలా అనేక విషయాలను వారు చాలా చక్కగా చెప్పగల ఒక గొప్పనైన విలక్షణమైనటువంటి విభిన్నమైనటువంటి కోణంలో ఆధ్యాత్మిక నేపథ్యంలో లేకున్నా ఆధ్యాత్మిక భావజాలంతో సమకాలీన ఆధునిక సమాజానికి ఒక గొప్పనైనటువంటి ధార్మిక ప్రేరణలు కలిగిస్తున్న మహానుభావుడైనటువంటి శ్రీ వనంజ్వాల నరసింహారావు గారు ఇవాళ భారతీయ హైందవ వైదిక సంస్కృతి సజీవ వాహిని సనాతన ధర్మం, అది వేదం నుంచి ప్రబంధం దాకా ఈ యుగ యుగాల సనాతన ధర్మాన్ని అనేటువంటి సముద్రాన్ని ఒక నీటి బిందువులాగా ఈ పుస్తకం రూపంలో మన ముందుచ్చి 90 వ్యాసాలతో అందించారు. విశేషం ఏమంటే కంచికామకోటి పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు అనుగ్రహించారు. మొత్తం ఆమూలాగ్రం చదివారు. శృంగేరి జగద్గురువులు కూడా మొత్తం చదివారు. వారు విడిగా పంపిస్తా అన్నారు. ఇకపోతే సామవేదం షణ్ముఖ శర్మ అయితే ఆనంద పారవశ్యులై ఊరికే ఒక్క పేజీలో రాసేది కాదు, నాకు 4-5 రోజులు సమయం ఇవ్వండి మొత్తం ఆమూలాగ్రం చదివి ఆ పురాణ వాచస్పతి చక్కని వ్యాసాన్ని ఇచ్చారు. విజయరాఘవాచార్యులు వారి యొక్క శ్రేయోభిలాషి, వారు ఎలాగూ పురుళి కృష్ణమాచార్యులు గారు కూడా చక్కని. ఇలా ఈ పుస్తకం ప్రతి ఒక్కరికి గైడ్, ప్రతి గ్రంథాలయంలో ఉండాల్సిన పుస్తకం, ప్రతి ఆధునిక ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగిన ప్రతి ఒక్కరికి కరదీపికలా ఈ పుస్తకం ఉంటుందంటంలో ఎలాంటి సందేశం లేదు. నేను గౌరవించే, నేను అభిమానించే వనంజ్వాల నరసింహారావు గారి నుంచి ఈ పుస్తక రచన ప్రస్థానంలో మరొక చక్కని ఆణిముత్యం లాంటి ఈ పుస్తకం రావడం ఆస్తిక లోకానందరికీ కూడా సంతోషకరమైన విషయం. ఆ సంతోషాన్ని కలిగించిన జ్వాల నరసింహారావు గారికి, వారు ఎక్కడెక్కడ ప్రచురించాలంటే వారి కుమారుడే ఉదాత్తమైన భావజాలంతో నాన్నగారి యొక్క ఆ చక్కని సంస్కారాన్ని పుడికిపుచ్చుకున్న వారి కుమారుడు దీన్ని ఆదిత్య గారు దీన్ని ప్రచురణకు ముందుకు రావడం, ఈ బాధ్యతలన్నీ నాన్నగారికి కుడిభుజంగా ఇక్కడ ఉంటూ అన్ని విషయాల్లో చొక్కించి మా ప్రేమమాలిని గారు వారి గురించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించే పెద్ద మనసుతో కార్యక్రమం నిర్వహించడం, ఇంకా సహచరులు, స్నేహితులు, పెద్దలు, విశ్వవిఖ్యాత వైద్యులు డాక్టర్ పద్మనాభం గారు, వారు ఎంతో బిజీగా ఉన్నాయి. ఇవాళ శ్రీరామనవమి పర్వదినాన ఈ కార్యక్రమానికి వచ్చి ఈ ఆవిష్కరణ చేపట్టడం, ఇంకా పెద్దలు, ఇంకా మనోహర్ గారు, డాక్టర్ గారు, మా భీష్మాచార్యుడు జర్నలిజానికి శ్రీ బండారు శ్రీనివాసరావు గారితో పాటు పెద్దలందరూ రావడం చాలా విశేషం. ఈ కార్యక్రమం చాలా అందంగా, సుసంపన్నంగా, సుశోభితంగా జరిగిందని చెబుతూ నాకు ఈ అవకాశాన్ని 4 మాటలు మాట్లాడే భాగ్యాన్ని కలిగించిన ప్రేమామాలిని గారికి, వనంజ్వాల నరసింహారావు గారికి, కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నమస్కారం. ఇవాళ శ్రీరామనవమి, ఇంతటి మహోత్తర పర్వదినాన ఈ సజీవ వాహిని సనాతన ధర్మం పుస్తక ఆవిష్కరణ మనందరం పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది. మా బావగారు జ్వాల నరసింహారావు గారు నాకు చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఒకే స్కూలు, ఒకే బడి, ఒకే రోడ్డు, ఒకే ఇల్లు, ఒకే బజార్ అంతా. అయితే నాకన్నా 1 ఇయర్ జూనియర్ ఆయన. కానీ నాకు ఎప్పుడు జ్వాల నరసింహారావు గారిని గురించి మనసు రాగానే నాకు కనపడేది ఒకటే. ఆయన నాకు తెలిసినంతకాలం నేను ఎప్పుడు చూసినా స్టూడెంట్గా కానీ తర్వాత కానీ ఒకటే ఏంటంటే నాకు కళ్ళకు కనపడే దృశ్యం ఎప్పుడు ఆయన చేతిలో ఓ పుస్తకం ఉండేది. పుస్తకం లేకుండా నేను ఆయన్ని చూసిన సందర్భాలు లేవు. అది ఏ పుస్తకం అన్నా కావచ్చు, మంచి నావల్ కావచ్చు, లేకపోతే స్టడీస్ ఏమైనా సైన్స్ రిలేటెడ్ బుక్ కావచ్చు, ఏదైనా సరే పుస్తకం ఆభరణం అన్నది అది నిజంగా ఆయన విషయంలో 100కి 100 నిజం అన్నమాట. అదే ఆ సరస్వతీదేవే ఆయనతో అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది. అదే ఆయన అనుగ్రహం, ఆయనకు కలిగినటువంటి ఇంతటి అనుగ్రహం, ఇంతటి జిజ్ఞాస, ఇంకా ఎన్నో
రాయాలి. ఈ ఆధ్యాత్మికంగానే కాదు, రాజకీయంగా, సామాజికంగా, సాంఘికంగా ఎన్నో వైవిధ్యమైనటువంటి రచనలు చేసినటువంటి వ్యక్తి మాకు బావగారు కావటం ఎంతో గర్వంగా అనిపిస్తుంది. వృత్తి ధర్మాన్ని ధర్మంగా ఆచరించే మహానుభావులు డాక్టర్ పద్మనాభన్ గారు దీన్ని ఆవిష్కరించటం నిజంగా చాలా అంటే వెరీ యాప్ట్ అంటారు ఇంగ్లీష్లో, మరి నాకు తెలుగులో ఏమంటారు తెలియదు, కానీ అది నిజంగా అది చాలా సంతోషం కలిగిస్తుంది, ఎంతో ఆనందం వేస్తుంది. ఎందుకంటే నిజంగా చాలామంది డాక్టర్లు ఉంటారు, నిజంగా వైద్యో నారాయణో హరి అనేటువంటి మాటని 100కి 100 పాళ్ళు ఆచరించి చూపించినటువంటి మహానుభావుడు డాక్టర్ పద్మనాభన్ గారు. నాకు తెలుసు, తెలుగులో ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది, బిహైండ్ ది సక్సెస్ ఆఫ్ ఎ మ్యాన్ దెర్ ఇస్ ఆల్వేస్ ఎ లేడీ బిహైండ్. అండ్ వారి సహకారం లేకుండా వీరు గంటలు రాత్రులు పగళ్ళు అనకుండా హాస్పిటల్లో గడపటం అనేది అది సంభవం కాకపోయేదేమో. వారి సహకారం నిండుగా 100 పాళ్ళు ఉంటుందని నేను అనుకుంటూ, అది డెఫినెట్గా మనందరం నమ్ముతాం అదే. అందుకని వారు కూడా ఈ సభలో రావటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ 2 వాక్యాలతోని మా జ్వాలా నరసింహారావు బావ గారికి ఎప్పుడూ ఆరోగ్యం, ఆనందం, సంతోషం సంపూర్ణంగా, మా చెల్లెలు విజయలక్ష్మి దాని సహకారం పూర్తిగా ఆయనకుండి ఇక ముందు ఇంకెన్నో రచనలు చేయాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషం. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా సజీవ వాహిని సనాతన ధర్మం పుస్తకం ఆవిష్కరణ జరిగింది మన డాక్టర్ పద్మనాభన్ గారి చేత. చాలా సంతోషం. ఇందాక ఒక మాట అన్నారు డాక్టర్ మనోహర్ గారు, మా బావగారు మాట్లాడుతూ, వారి యొక్క సతీ సహకారం ఉండబట్టని. శివశక్త్యాయుక్తో, శివుడు కూడా శక్తివంతుడు కావాలంటే పక్కన శక్తి ఉండాలట. ఇదే సూత్రం మా జ్వాలా నరసింహరావు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఇంట్లో సహకారం లేకపోతే అది కూడా సాధ్యమయ్యేది. ఎందుకంటే అంటే నా పేరు విజయశంకర్, వారి దాంట్లో కూడా విజయలక్ష్మి ఉంది కాబట్టి నేను చెప్పే మాటలు ఇంతకుముందు మీరు ఎక్కడో చాలాసార్లు వినే ఉంటారు. ప్రభాతే స్త్రీ ప్రసంగేన మధ్యాహ్నే జ్యోత ప్రసంగితం రాత్రౌ చోర ప్రసంగేన పునర్జన్మ న విద్యతే. ఇదేంటండి గురువుగారు, పొద్దున్న లేవగానే ఆడవాళ్ళ గురించి మాట్లాడమన్నారు, మధ్యాహ్నం ఏమో జూదం గురించి మాట్లాడమన్నారు, రాత్రిపూటనేమో దొంగతనం గురించి మాట్లాడమన్నారు, ఇట్లాంటి వాళ్ళకేమో పునర్జన్మ లేదంటారు. అంటే స్త్రీ ప్రసంగేనా అంటే రామాయణంలో సుందరకాండలో రాముడు హనుమంతుల వారు లంకలో స్త్రీ ప్రసంగం చేస్తాడు. మధ్యాహ్నం జూత ప్రసంగేనా అంటే మహాభారతంలో జూత విషయం ఉంటుంది. రాత్రో చోర ప్రసంగేన మానసచోరుడు, చిత్తచోరుడు శ్రీకృష్ణ భగవానుడు. సో ఉదయం పూట రామాయణం చదవమన్నారు, మధ్యాహ్నం పూట భారతం చదవమన్నారు, రాత్రిపూట భాగవతం చదవమన్నారు. అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అంటే మన రోజువారీ కాలం కాదండి. మన వయసులో 20 ఏళ్ల వరకు 22 ఏళ్ల వరకు రామాయణం చదవాలి. ఎందుకంటే రాముడు ఎట్లా ఉంటాడు, తల్లిదండ్రులను ఎలా ప్రేమిస్తాడు, స్నేహితులను ఎలా ప్రేమిస్తాడు, చిన్నవాళ్ళని ఎలా ప్రేమిస్తాడు, సహచరులను ఎలా ప్రేమిస్తాడు, తనకంటే ఉత్తమమైన గురువులను ఎలా సేవిస్తాడన్న సంగతి రామాయణంలో తెలుస్తుంది. సో 22 ఏళ్ళు వయసు అయిపోతుందండి. తర్వాత మధ్య ఉద్యోగం వస్తుంది, 22-23 ఏళ్ళకి ఉద్యోగం వస్తుంది. ఒక 40 ఏళ్ళు 45 ఏళ్ళు నేను జ్వాలా నరసింహారావు అయితే 70-75 దాకా ఇంకా పనిచేస్తూనే ఉన్నాం, అది వేరే విషయం. మామూలుగా అయితే 70-65 ఏళ్ళకి రిటైర్మెంట్ ఇస్తారు. ఇక్కడ ఈ మహాభారతం ఎందుకు చదవమంటారంటే ఇందులో ధర్మము అధర్మము, ఎవరు గొప్ప ఎవరి మంచి ఎవరు చెడు, భీష్ముడు గొప్పవాడా, కర్ణుడు గొప్పవాడా, అర్జునుడు గొప్పవాడా, కృష్ణుడు గొప్ప, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మన ఉద్యోగంలో కూడా బాస్ గొప్పవాడా, లేకపోతే ఎంప్లాయీ గొప్పవాడా, కిందవాడు గొప్పవాడా, ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇది అయిపోతుందండి. దీని తర్వాత 65 ఏళ్ల తర్వాత భాగవతం చోర ప్రసంగేన. అయితే ఇందులో రామాయణం రస సంబంధించిన, మనసుకు సంబంధించిందండి. అంటే మనస్సు మనస్సు లక్షణం ఏంటంటే ద్రవం అనేది మనిషి లక్షణం, ద్రవిస్తుంది మనస్సు. అందుకని ఇప్పటికి కూడా మనం ఏదైనా లవకుశ సినిమా చూస్తే ఆ అంజలీదేవి సీతాదేవి కష్టాలు చూస్తుంటే ఆడవాళ్ళ పాపం కళ్ళు తుడుచుకుంటారు, అయ్యో ఇంత కష్టాలు పడుతుందని చెప్పి అలా లీనమైపోతారు. అలాగే భారతం అనేది బుద్ధికి సంబంధించింది, అంటే తర్కము, అదే ఇదా, అది రైటా ఇది రైటా, ధర్మరాజు జూదం ఆడటం రైటా తప్పం, ఇదంతా జరుగుతుంటుంది. భాగవతం అలా కాదండి, హృదయానికి సంబంధించింది.
అందుకని ఇందా డాక్టర్ గారు దీని హృదయంతో నేను ఆయన హార్ట్ స్పెషలిస్ట్ కాబట్టి బహుశా దాంతో ఇవన్నీ ఓపెన్ చేయించాలనిపించింది నాకైతే ఇందాక. హృదయానికి సంబంధించింది భాగవతం. అయితే జోన్ నరసింహారావు గారు మరి రామాయణం రాశారు, అంటే స్త్రీ ప్రసంగేన అది రాసేశారు. మధ్యాహ్నే జ్యోత ప్రసంగితం మహాభారతం రాసేశారు. రాత్రో చోర ప్రసంగేన భాగవతం కూడా రాయటం జరిగింది. అయితే మరి ఉన్నాయి కదండి ఇంతకుముందు ఆల్రెడీ పోతన భాగవతం ఉంది, త్రివిక్రమ కవిత్రయ భారతం ఉంది, లేకపోతే వాసుదాసు గారితో ఇంకా కంబరామాయణం, మల్ల రామాయణం, ఇంకా చాలామంది రామాయణాలు ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు రాయాల్సి వచ్చింది అని అడిగితే ఈ కలియుగంలో జనం ఎట్లా ఉంటారో మరి ఎట్లా ఊహించాడో పోతన గారు తెలియదు. కానీ ఆయన ఒక మాట చెప్పాడండి. డాక్టర్ గారు ఉన్నారు కాబట్టి, ఇద్దరు డాక్టర్లు ఉన్నారు కాబట్టి చెప్పొచ్చు ఆ మాట. మనం ఎట్లా ఉంటాంటే అలసులు మంతబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మనకి ఉండే ఈ కలియుగంలో అలసులు బద్ధకం ఏర్పడుతుంది. ఎక్కడైనా పోదామంటే ఇప్పుడు ఏం పోతాంలే, రేపు పోదాంలే. మందబుద్ధులు, అంత పెద్ద జ్ఞానం లేదు. అల్పతరాయువులు 150-200 సంవత్సరాల బతకం. మహా బతికితే డాక్టర్ గారు దయవల్ల ఏదో నడిపించడమే. వీఆర్ ఇందాక ఎవరు అడిగారు ఎట్లా ఉన్నామంటే సో ఫార్ సో గుడ్ అన్న, అంటే ఇవాటి వరకు బాగానే ఉన్నాను అర్థం. సో ఆ విధంగా అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు, బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, థైరాయిడ్, లేకపోతే ఆర్థరైటిస్, ఇంకా హార్ట్, ఈ 4వ వాల్వ్ కాకుండా 3వ వాల్వ్, 2వ వాల్వ్, సార్ ఎన్ని వాల్వ్లు వేస్తారు అనే వాళ్ళు ఉగ్రరోగ సంకలితులు. మరి వీళ్ళందరికీ ఇంత ఉంది కదా, మరి వీళ్ళకి ఎలా అర్థం కావాలి అంటే బాబా ఆ పద్యాలు ఉన్నవి అర్థం కాదు, లేకపోతే ఆ శ్లోకాలు ఉన్నవి అర్థం కాదు. దీన్ని మనం తెలుగు భాషలో, అంటే చదువుకునే భాషలో, గ్రాంధిక భాష కాకుండా, మరీ పల్లెటూరి భాష కాకుండా చదవగానే అర్థమవుతుంది. అంటే అందే అంత ఎత్తు ఉంటే ఎవరైనా ఎగిరే ప్రయత్నం చేస్తారు. ఇది అర్థమవుతుంది అంటే పుస్తకం తీసి చూస్తారు. ఇది మొదలు పెట్టగానే చాలా ఉందనుకోండి, గొప్పగా ఉందనుకో, ఇది మన ముట్టుకునేది కానీ పక్కన పెట్టేస్తారు. అట్లా కాకుండా అందరికీ అర్థమయ్యే భాష, అనువ్యక్త వాచ్యం అనే వరుడు వాడారు ఇందాక. ఆ విధంగా అంటే మూలాన్ని దగ్గర పెట్టుకుని దానికి భంగం కలగకుండా ఆ యొక్క భావాన్ని సరైన భాషలో అందించడానికి చాలా ప్రయత్నాలు ఈ భారత భాగవత రామాయణాలు చేశారు. ఇందాక ఆయన చెప్పాడు, ఆయన శర్మ గారు చెప్పాడు, వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. అది మరి ఉద్యోగంలో కొన్ని రాయాల్సిన వచ్చుంటాయి, కొన్ని రాయకపోయినా వచ్చి ఉంటాయి. ఆయన నిర్మోహమాటంగా ధర్మం విషయం వచ్చేసరికల్లా ఇప్పుడు ఒక దేనికైనా ఒక కారణం ఉంటుందండి. మనకి యాడ్ చూస్తుంటాము టీవీలలో, మరక కూడా మంచిదే అని చెప్పి సబ్బు యాడ్ చూస్తుంటాం. అదేవిధంగా పాపం భాగవతం అసలు భాగవతం పుట్టడమే ఎలా పుట్టింది? ఏటికి వేటబోయితి మునీంద్రుడు గాఢ సమాధి నుండగా నేనేటికి వేసి సద్భుజాగ్రమణం శవంబు తెచ్చి, నేను అసలు ఏటకి ఎందుకు వెళ్ళాను, నేను ఎందుకు ఆ మునీశ్వరుడు మెడలో ఈ తచిన పాము వేశాను అని పరీక్షిత బాధపడే వల్ల భాగవతం పుట్టింది. అదేవిధంగా ఆ తమిళనాడులో ఆ ఉదయనిధి స్టాలిన్ ఎందుకు మాట్లాడాడు ఈ యొక్క దాని సనాతన ధర్మం గురించి మాట్లాడబట్టి ఇదిగో 590 పేజీల పుస్తకం తయారైంది మనకి. ఇవి మన యొక్క జోన్ నరసింహారావు గారు ఇందాక చెప్పిన పట్టుదల. కాశీ వెళ్ళాం, చూసాము, అక్కడ తెలుగు విశ్వవిద్యాలయం ఉంది. ఆ తెలుగు విభాగం బెనారస్లో తెలుగు విభాగాన్ని గురించి దాన్ని పరిశోధించి అక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ చదువుకుంటున్నారు, దాని మీద ఒక వ్యాసం రాసి, ఎక్కడైనా సరే ఏదైనా సరే దీన్ని మనం 10 మందికి పంచగలిగే అవకాశం ఉన్నది అనుకుంటే దాన్ని మాత్రం వదిలిపెట్టరు. అయితే ఇందులో ఇంకోటి ఉందండి. జనరల్గా మన దగ్గర మగవాళ్ళు ఏం చేస్తుంటారంటే టీవీలో కూర్చొని మధ్యాహ్నం పూట భోజనం రిటైర్ అయిన వాళ్ళు ఆ ఛానల్ ఈ ఛానల్ మార్చుకుంటూ ఆ TV9, TV1, TV2, TV3, TV4 మార్చుకుంటారు. ఆడవాళ్ళేమో సీరియల్స్, ఆ సీరియల్ ఈ సీరియల్ చూస్తూ ఉంటారు జనరల్గా. కానీ ఇది కూడా చెప్పాడండి భాగవతంలో. నాకు అది చాలా ఆశ్చర్యం వేసింది. అరవిందాక్ష పద అరవింద మకరందాసక్తులై ఉన్న సత్పురుష శ్రేష్ఠ వృత్తములు వినక, అంటే భగవంతుడి గురించి, భగవంతుడి యొక్క భక్తుల గురించి చెప్పే మాటలు వినరట. ఈ లోకంలో, ఈ కలియుగంలో జనం ఏం చేస్తారట? దుర్నర వార్త కథా ప్రపంచమును కర్ణప్రాప్తమున్ చేసి, దుర్నర వార్త అంటే వార్తలు వింటూ ఉంటారు మగవాళ్ళు. ఎవరి దుర్నర చెడ్డ వాళ్ళ యొక్క మనుషుల యొక్క వార్తలు. వీడి గెలిచాడా, వాడు గెలిచాడా, ఇక్కడ వీడిపోతాడా, వాడిపోతాడా, 400 వస్తాయి, 290 వస్తాయా, 100, ఇదే వార్తలు. మరి ఆడవాళ్ళు కథా ప్రపంచమున్ కర్ణప్రాప్తమున్ చేసి కథలు వింటూ ఉంటారట. ఏం కథలు అవి? ఒకరోజు అయ్యేవి కాదట. వాసరముల్ ద్రోసెడి వారు జనది సంసార మోహంబునన్, అంటే వారాల తరబడి నడిచే కథలు. దాన్ని మనం ఏమంటామంటే ధారావాహిక అంటాం. ఈ ధారలు ఇట్లా వస్తూనే ఉంటాయి. ఆ వాహికలు చూస్తున్నంతకాలం 690, 790, 890 ధారావాహికలే నిరంతరం. అట్లాంటి యొక్క వాట్ల గురించి అట్లా కాదురా బాబు, చిన్నగా ఉంది, సింపుల్గా ఉంది, తెలుగు అర్థమయ్యే భాషలో ఉంది అని
చెప్పడం జరిగింది. ఈ యొక్క పుస్తకాలని ఇంకా మరి ఎన్ని ఉన్నాయో వారి నిధిలో, రాముని సన్నిధే వారి పెన్నిధి, ఆ విధంగా వారు రాసుకుంటూ ఒక్కొక్క పుస్తకాన్ని, ఒక ధర్మధ్వజమే కాదు, ఒక రామాయణ మీద కాండలే కాదు, తర్వాత ధర్మ సూక్ష్మాలే కాదు, భాగవతం యొక్క విషయాలే కాదు, ఏదైనా సరే ఒక పట్టుకున్నారంటే ఇందులో ఏదన్నా మూలం ఉందా, ఇందులో ఏమైనా తెలుసుకోదలుచుకుందా, తెలియపరచవలసింది ఉందా ఈ జనానికి. ఎందుకంటే చెప్పేవాడు లేరు ఈ రోజుల్లో, ఆ తరం అంతా వెళ్ళిపోయేటట్టు పరిస్థితిలో ఉన్నారు. మరి అట్లాంటి యొక్క భగవంతుడు వీరికి ఆ ఆయురారోగ్యాలు ఇవ్వాలి, ఇంకా వీరి కళ నుంచి ఇంకా జాలు వారాలి అని ఒక చిన్న హరినామ కీర్తనతో ముగిస్తే బాగుంటుంది నా యొక్క అభిప్రాయం ఉంది. అది వీరి మనసులో ఉన్న మాటే, నా సొంతం కాదు అది. పడ్డాను నీ పాల స్వామి గోపాల, పడ్డాను నీ పాల స్వామి గోపాల, పడ్డాను నీ పాల మరకత మణిచేలా బృందావన బాల, పడ్డాను నీ పాల స్వామి గోపాల, ఆనందమే నీ స్వరూపమంట. కృష్ణుడు ఎప్పుడు ఎట్లా ఉంటాయండి? ఆనందమే నీ స్వరూపమంట, ఆనందమే నీ స్వరూపమంట, బాధలు మాకు అరణి మంట, బాధలు మాకు అరణి మంట, నోరారా నిన్ను కీర్తిస్తే, నాకు కీర్తన రాదండి, నోరారా నీ మాటలు వింటే, నాకు అంటం కూడా రాదండి, చెవులారా నీ మాటలు వింటే మా మురలే వింటావంట, పడ్డాను నీ పాల స్వామి గోపాల, ఎంత పిలిచినా విని రావేమి, ఎంత పిలిచినా, పిలిస్తే తప్పండి. అచ్యుత ఆనంద గోవింద కృష్ణ జనార్దన ముకుంద నరసింహ శంకర, పెద్దగా పిలిచావనుకోండి, ఎంత పెద్దగా అరుస్తావు దేనికి, నీ మనసులో ఉంటే నెమ్మదిగా పిలవచ్చు కదా అంటాడేమో. నెమ్మదిగా మాట్లాడదామంటే కొద్దిగా పెద్దగా పిలవచ్చు కదా, మరి బావిలో ఉన్నట్టు పిలుస్తామని అంటాడేమో. ఎట్లా పిలిస్తే ఆయనకి వినపడుతుంది? ఎంత పిలిచినా విని రావు కదా, బాగుందా ఇది గోవింద 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 గోవింద. ఈ యొక్క హరినామ సంకీర్తనంతో ఈ కార్యక్రమం మరి చక్కగా మీరు ఇట్లాంటి పుస్తకాలు ఇంకా రాస్తూ భవిష్యత్ జన్మంబులన్ హరిసేవారతియన్ హరిప్రణుతి భాషాశక్తియన్ హరిసేవాంబుజ సేవయన్ నాకు ప్రసాదించమని కోడేట బాగా పరీక్షిత్ మహారాజు. అదేవిధంగా ఇంకా ఇట్లాంటి పుస్తకాలు మీరు రాస్తూ ఉండాలి, మాకు అందిస్తూ ఉండాలి. జై సాయిరామ్. పిల్లలుగా డాడీ గురించి మేము మాట్లాడటం చాలా సాధారణం, అందరూ మాట్లాడతారు. బట్ ఈవేళ మేము అవకాశం మా స్పౌజెస్కి ఇద్దామని మేము నిర్ణయించుకున్నాం. సో విజయ్ గోపాల్ మై హస్బెండ్ అండ్ పారుల్ కపూర్ మా తమ్ముడి వైఫ్. సో వీళ్ళిద్దరూ మాట్లాడతారంట ఈరోజు. సభకి నమస్కారం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పటివరకు మాట్లాడిన శర్మ గారు, తర్వాత మనోరమయ్య, ఆ తర్వాత విజయశంకర్ బాబాయ్, వీళ్ళు మాట్లాడిన తర్వాత నేను ఏం మాట్లాడినా చాలా తక్కువగా అనిపిస్తుంది. కాబట్టి క్లుప్తంగా మాట్లాడతాను. మా మామగారు అనే అలవాటు నాకు లేదు. మా అంకుల్ జ్వాలా గారు అన్న మాటతోనే నేను స్టార్ట్ చేస్తాను. ఆయన పుస్తకం సజీవ వాహిని సనాతన ధర్మం గురించి ఏమన్నారంటే, దీంట్లో నేను రాసింది ఏమీ లేదు, అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎస్ఎస్ చక్కగా సమకూర్చానన్నారు. ఆయన అన్న మాటకి ఆయన ఎంత హంబుల్గా ఉంటారో ఒక మనిషిగా, ఇట్స్ ఎ క్లియర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఎన్నో పువ్వులు ఉంటాయండి, కానీ వాటిని చక్కగా ఒక దగ్గర చేర్చి అందంగా తయారు చేస్తేనే ఒక చక్కని మాల అవుతుంది. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ దిస్ జెంటిల్మెన్ హెస్ డన్. అంకుల్ గురించి చెప్పాలంటే ఐ హావ్ సీన్ హిమ్ యాజ్ ఎ లైబ్రేరియన్ బికాస్ హీ వాస్ మై సర్ ఇన్ స్కూల్. జనరల్గా టీచర్లు అందరూ కూడా సబ్జెక్ట్ చదివి ఎగ్జామ్స్ పెడతారు, లేకపోతే క్వశ్చన్స్ అడుగుతారు. మా అంకుల్ ఎనిట్ బిటన్ చదివిన, డిటెక్టివ్ చదివిన క్వశ్చన్స్ అడిగేవారు. సో ఆ భయంతో మేము చదువుకునేవాళ్ళం లైబ్రరీ బుక్స్. దెన్ లేటర్ స్టేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఐ హావ్ సీన్ హిమ్ యాజ్ ఎ జర్నలిస్ట్. దెన్ ఐ హావ్ సీన్ హిమ్ యాజ్ ఏ చక్కని పుస్తకాలు రాసే, రామాయణం కానీ, భాగవతం కానీ, మహాభారతం కానీ. నిజం చెప్పాలంటే ఉన్నమాట, నేను ఎక్కువ చదవలేదు పుస్తకాలు, బట్ ఐ కీప్ బ్రౌజింగ్ బుక్స్ హియర్ అండ్ దేర్ ఆయన పుస్తకాలు.
ఇవాళ మధ్యాహ్నం కూడా ఒక రెండు పేజీలు చదివాను. ద అమౌంట్ ఆఫ్ కమాండ్, ఆయనకి భాష మీద ఉన్న పట్టు ఈజ్ అమేజింగ్. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ అంటే, నేను గత 10 ఏళ్ళుగా జర్నలిస్టులతో ఉద్యోగరీత్యా మసలుతున్నాను, మాట్లాడుతున్నాను. కాబట్టి ఒక జర్నలిస్ట్ పొలిటికల్ బీట్ అంటారు, ఆయన దానికే పరిమితం అవుతారు. ఒక జర్నలిస్ట్ ఫిలిం అంటారు, దానికే పరిమితం అవుతారు. ఇలాగా ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క జర్నలిస్ట్ చూశాను. కానీ హీఈస్ ద వన్ పర్సన్ హూ ఈస్ ఆల్ ఇన్ వన్. వెదర్ యూ టేక్ ఇట్ జర్నలిజం, పాలిటిక్స్ అనుకోండి, లేకపోతే ఆధ్యాత్మికం అనుకోండి, ఎనీ సబ్జెక్ట్ ఆయనకున్న పట్టు ఈజ్ అమేజింగ్. ఎక్సలెంట్ సార్. నేను ఆయన నుంచి నేర్చుకునేది ఒకటే. ఐ థింక్ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ నేనేమీ నేర్చుకోలేదు. బట్ ఫర్ ద లాస్ట్ 4 years ఆయనలో పట్టుదల చూసి, డూ వాట్ ఎవర్ ఇన్ లైఫ్ బట్ యూ ఎక్సెల్ ఇన్ దట్. సో 3-4 years బ్యాక్ అది స్టార్ట్ చేశానండి. టు సర్టన్ ఎక్స్టెంట్ ఐఎమ్ ఆల్సో సక్సెస్ఫుల్. అది ఏమిటి అనేది అప్రస్తుతం కాబట్టి నేను చెప్పాను, బట్ ఐఎమ్ డూయింగ్ దట్. శర్మ గారు దానికి సాక్ష్యం. ఎందుకంటే ఆయన్ని చాలాసార్లు కలుస్తూ ఉంటాను నేను. ఈ ఉత్సవం నాడు కలవటం గొప్ప అదృష్టం. ముగించే ముందు ఒక్కటే మాట అంటాను. ఐ వాజ్ జస్ట్ థింకింగ్ అనమాట. అంకుల్ గురించి చెప్పాలంటే, జ్వాల అంటే ఇస్ నథింగ్ బట్ జర్నలిస్ట్ విత్ అమేజింగ్ లింగ్విస్టిక్ ఆరా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయ్ మా సన్నిల్లా అండి. నేను నా ఉద్యోగ ప్రస్థానం ఒక చిన్న లైబ్రరీగా స్టార్ట్ చేశాను. నేను లైబ్రరీ సైన్స్ చదవకుండానే మా అమ్మాయి వరంగల్లో హాస్పిటల్లో పుట్టినప్పుడు బస్సులో పోతున్నాను. బస్సులో పోతుంటే ఒక చక్కటి అందమైన ఒక లేడీ, అప్పుడు 30-35 years, పట్టుకొని నిలబడి ఉంది. చూస్తే నాకు ముస్లిం లాగా కనిపించింది. నేను అన్నా కదా, మేడం ప్లీజ్ సిట్ ఇన్ మై సీట్ అని చెప్పి నా సీట్ ఆఫర్ చేశాను. కూర్చుందామే. నేను ఇంకా చిన్నవాడిని అప్పటికి. అంటే చెప్పుతే సిగ్గు, కానీ మా వాడికో 14-15 ఏళ్ళు, నాకు 20 ఏళ్ళు. అప్పటికే ఇది పుట్టింది. సరే, ఆ తర్వాత నాకు సీట్ వచ్చింది. పక్కనే వచ్చినాయి. ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ మీరేంటి అంటే, ఆమె నన్ను అడిగితే నేను అన్నగా జస్ట్ ఎంఏ అయిపోయింది, పాస్ అయినాను, మా అమ్మాయి కొత్తగా మాకు అమ్మాయి పాప పుట్టి చూడటానికి పోతున్నా అంటే, నీకు ఉద్యోగం ఉందా అన్నది. లేదన్నాను. నీకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, అప్పుడే పాపాయి పుట్టింది, ఎట్ట పోషిస్తావు అన్నది. దిస్ ఇస్ ద క్వశ్చన్ షిప్. అంటే ఏదో తల్లిదండ్రులు తాత ముత్తాతలు ఇచ్చారని, ఎన్నాళ్ళు తింటావు తల్లిదండ్రులు ఇచ్చారు, ఉద్యోగం చేయాలన్నది. అని మేడం మీరేంటి అన్నాను. నేను ఐఎమ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆఫ్ ఖమ్మం డిస్ట్రిక్ట్ అని చెప్పింది. మై నేమ్ ఈ షహజానా బేగం అన్నది. షహజానా బేగం ఆమె ఎప్పుడు కూడా మగవాడు చెప్పినట్టు మై కర్త థా అని, అంటే థీ అని అనేవాళ్ళు కదా లేడీస్, అట్లా అనుకుంటా అంత కమాండ్తో మాట్లాడేది ఆమె. షహజానా బేగం చాలా చక్కటిది, మంచి ఇంటెలిజెంట్. అనేవాడిదంటే, సరే నువ్వు వెళ్ళి మీ అమ్మాయిని చూసి మరీ ఎక్కువ రోజులు చూడబోకు, పర్లేదు ఒకసారి చూసి వచ్చి నన్ను వచ్చి కలవమన్నది. సరే, ఆమెను కలవటం, ఆమె ఏదో ఎంప్లాయ్మెంట్ తెచ్చుకోవడం, కార్డు తెచ్చుకోవటం, అది ఇది. వితిన్ 15 days షీ గేవ్ మీ జాబ్ యాజ్ పర్మనెంట్ జాబ్ యాజ్ లైబ్రేరియన్ ఇన్ ఏ జూనియర్ కాలేజ్. ఖమ్మానికి ఒక 30 kilometers దూరంలో. నేను దండం పెట్టి, నేను చేయలేనమ్మా, పోలేను నేను అంటే, నువ్వు అంత భలేగా ఉంది, అంత మీ తాతల తండ్రులు వ్యవహారం వచ్చినట్టుంది, లేక కష్టపడిపోతే ఎట్లా బతుకుతావా ముందు అన్నది నన్ను. అని ఏమందంటే, ఐ ప్రామిస్ యూ వితిన్ 3 months ఐ విల్ బ్రింగ్ బ్యాక్ టు ఖమ్మం అన్నది. ఎట్లా అంటే, నేను అసలు ఐ డోంట్ నో వై షీ హాస్ టేకెన్ అన్ ఎఫెక్షన్ టు మీ, లైక్ సమ్ ఆఫ్ యూ నో. మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక ఎఫెక్షన్ లాగా మాట్లాడినట్టే. అంటే నేనంటే కోపంగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. 60%, 40% ఎఫెక్షన్. ఆ 40% ఉంది. అట్లా లైబ్రరీని వృత్తిలో దిగాను. దిగిన తర్వాత మరి లైబ్రరీగా ఎట్లా ఉండాలి, అన్లెస్ ఐఎమ్ ఏ క్వాలిఫైడ్ లైబ్రరీని ఎట్లా అని ఒక ఏడాది తర్వాత ట్రై చేశాను. నెక్స్ట్ ఇయర్ దొరకలే. పాప ఆల్ ద వే షీ కేమ్ ఫ్రమ్ ఖమ్మం విత్ మీ. వెళ్ళి ఐవి చలపతిరావు గారు మహనీయుడు ఉండేవాడు డిస్ట్రిక్ట్ మన డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్లో. అందరు తీసుకెళ్ళి ఈయన చాలా రిసోర్స్ఫుల్, మనకు ముందు భవిష్యత్తు చాలా గొప్పవాడవుతాడు అని చెప్పి సీట్ ఇప్పించమనంటే, నో ఇది అగెనిస్ట్ ఈ జస్ట్ 2 years హౌ కెన్ ఐ గివ్ అనేది. ఆ తర్వాత ఏదో భగవంతుడి దయ వల్ల ఎంట్రన్స్ టెస్టులు పెట్టడం, అందులో రావడం, అయినా కష్టం అయితే అదే మొత్తం లైబ్రరీని అయిన తర్వాత ఆ బిహెచ్ఎల్లో పనిచేస్తున్న రోజుల్లో పుస్తకాలు చదివిన తర్వాత నేను పుస్తకాలు పిల్లలు చదివించడం నా బాధ్యత, కేవలం వాళ్ళు ఇచ్చే 330 రూపాయల జీతం తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి వాడికి ఇచ్చే పుస్తకం ముందు నేను చదివేవాడిని. చదివి అందుకని ఎలిడి బ్లేటను ఇంకెవడెవడు ఫేమస్ 5 పుస్తకాలు వాళ్ళు ఎవరో ఉన్నారు. ఇవన్నీ చదివి నాకు వాళ్ళని సో ఏంటంటే ఆ విధంగా పుస్తకాల హ్యాబిట్ డెవలప్ అయింది. సో మా విజయ్ అప్పుడు పరిచయం నాకు.
తర్వాత సన్నిల్ అయ్యాడు, మంచిగా ఎదుగుతున్నాడు. లైబ్రరీగా పనిచేస్తే లైబ్రరీ అంటే మీరు నిక్షిప్తం చేసుకున్నారు ఆ సంగతి చెప్పండి. అదేం లేదు, నిక్షిప్తం అనేది ఎవరు చేసుకుంటారు? ఎలా వస్తుంది అక్కడ చెప్పండి. లైబ్రరీలో నిక్షిప్తం చేసుకోవాల్సిన విషయం చెప్పాలంటే ఒక మాట చెప్తాను, బోరు కాబట్టి ఒక్క నిమిషం. చీమకుర్తి శేషగిరిరావు గారిని ఒక మహానుభావుడు ఉన్నాడు, పెద్ద స్కాలర్ మన తెలంగాణ రాష్ట్రాల్లో, ఉభయ రాష్ట్రాలలో. అతను 10th క్లాస్ పాస్ అయిన తర్వాత వాళ్ళ నాన్న ఎవరో అంకులు ఎవరో, అరే మెడ్రాస్ బోరా ఇక్కడ ఏం తిరుగుతావు అవలాలాగా అని చెప్పేసి మెడ్రాస్ పంపిస్తే, మెడ్రాసులో తెలుగు భాషా సమితి అని పెద్ద లైబ్రరీ ఉంది మెడ్రాస్లో, మన ఇక్కడికన్నా బ్రహ్మాండ లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీ అటెండర్ ఉద్యోగం ఇచ్చారు, ఈయన తెలిసిన అని ఉంటే. అతను ఏం చేసేవాటంటే రోజు, అరే ఆ పుస్తకం పట్టరాలని అట. తెచ్చిన తర్వాత ఏం చేసినా, తెచ్చాను దుమ్ము నాకేసి చదువు అన్నమాట. అద్దే ఇద్దే అజ్జదు స్వయంగా చేమకుర్తి శేషగిరిరావు గారు స్వర్గీయ జి కృష్ణ గారింట్లో నాకు చెప్పిన మాట ఇది. అతను మహానుభావుడే, డాక్టర్ చేమకుర్తి శేషగిరిరావు అయి బ్రహ్మాండమైన నిఘంటువులు రాశాడు ఇక్కడ తెలుగు యూనివర్సిటీకి. సో లైబ్రరీ సో పవర్ఫుల్. ఇంటర్నెట్ మీద డిపెండ్ కావద్దు, లైబ్రరీ మీద డిపెండ్ కావండి ఇప్పటికైనా. All of you have said such amazing words. I'm the one who doesn't speak Telugu, so you're all going to have to listen. Be on my side this time, like how I was feeling when you guys were speaking all in Telugu. Some of you at least are going to, hear me speak in English. But, I got married to Adi 15 years ago. And from that time onwards, I will say the one thing that stands out for Papa really is his love for books. And the fact that he shares with his grandchildren, even till date. Just last trip when we came here in December, he handed us 2 books. Both the books, the kids have read those books, Tharurisms. Simple, cute books that kids can learn from. The gift of that from their grandfather to the children is really something that they will take forever. They will keep that forever. I am an avid reader. I can't read his books, but he always have his, one of his books that is his favorite set aside for me. The last one he ordered from Amazon. Somebody who doesn't, look at Amazon, or Akka was saying he doesn't do digital payments. Kennedy Woman. It's a book that you won't find anywhere. It was a used copy which was shipped from UK and brought here, and he gave it to me, and I read it when I got injured. It's a lovely book. And I honestly think that from this book, the principles of Sanatan Dharma, if we can teach our children and all the family members who are here, and as this book gets distributed, truly the way of Hindu life, which is purpose driven, I think Papa would have accomplished the purpose of writing this book. So congratulations, Papa, and thank you for all of you for coming here and gracing this occasion. Hi, my name is Kanak. I'm just so proud to be Tateya's granddaughter. It is just such an amazing blessing. I feel like I'm a writer, but I just hope that one day I can be a fraction of the person that he is. He's such a good person to my mama, to my dad, to my aunts and my uncles, to me and all of my cousins and my siblings. And he's such a good writer, and every time I sit down and write something, I just think, well, what would Tateya write? What can I put on paper that would make Tateya say that he was proud of me? I'm so happy for you. Thank you for letting me be a part of this journey with you. Thank you for putting my dedication into your book, and it's one part of all of the amazing things that I have to say about you. I love you so much. Thank you so much for having me here and inviting me, and just being the best grandfather I could hope for. ఇటువంటి ఫంక్షన్కి రావడం ఇది నాకు మొదటిసారి. దట్ వుడ్ బి ద చీఫ్ గెస్ట్ ఇన్ మై లైఫ్. ఐ ఆమ్ వెరీ shy person, so I don't like to be in the public. I just want to do my things the low profile way. బట్ ఒక్కటి నేను జ్వాలా నరసింహరావు గారి నుంచి చెప్పాల్సింది ఏంటంటే, ఆయన సరస్వతి తనయుడు, అంతవరకు చెప్పగలను. సరస్వతి బ్లెస్సింగ్స్ అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వాక్చాతుర్యం మూలంగా, ఒకటి రాయటం మూలంగా. ఈయనకి రాయటంలో మాత్రం ఈయన్ని మించిన వారు ఎవరూ లేరని నాకు అనిపిస్తుంది. It's really a great blessing. I think you should propagate it much more. And maybe a suggestion, I don't know how far it is good. ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ వరల్డ్లో చాలామందికి చదవటానికి ఓపిక ఉండటం లేదు, టైం ఉండట్లేదు. ఇప్పుడు అంతా కూడా ఆడియో బుక్స్ వస్తుంది. దీన్నే మీరు ఆడియో బుక్గా కనుక చేయగలిగితే ఇంకా ఐ థింక్ చాలామందికి ప్రాపగేట్ చేయొచ్చు మీ విషయం.
That is only. అందరూ ఇక్కడ వచ్చి ఈ బుక్ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్స్ అ లాట్. ఇది కొంచెం లాస్ట్ మినిట్లో ప్రోగ్రామ్ ఫిక్స్ చేసిన అందరూ మీ హాలిడే రోజు ఇక్కడికి వచ్చినందుకు రియలీ అప్రిషియేట్. మాట్లాడిన వాళ్ళు రియలీ అప్రిషియేట్ ఎవ్రీథింగ్ యూ హెవ్ సెడ్. వీ ఆల్ నో ద వర్క్ దట్ డాడ్ హ్యాస్ డన్, ద లవ్ ఆఫ్ లెర్నింగ్, ద లవ్ ఆఫ్ రీడింగ్ దట్ ఎవ్రీబడి spoke here about has been given to me. A lot of people ask me in my career what helped me the most, and I used to tell them what all I did in the first 10 years of my life with dad asking me to read a lot of books. So hopefully I am able to give that to my next generation, and hopefully all of us will take these learnings and give it to whoever will be ready to, willing to, and will be benefited by these learnings. Thanks a lot for coming, really appreciate it.